ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 18వ అధ్యాయము 4వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెదకుచున్నారని వారిని అడిగాను. అక్కడున్న శిష్యుల నిమిత్తము రాబోవు కాలంలో ఆయన యందు విశ్వాసముంచు వారి కొరకు తన ప్రధాన యాజకుని ప్రార్థనను ముగించి ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో కూడా తూర్పు వైపుగా కెద్రోను వాగును దాటిపోయాను. అచ్చట గెత్సెమనే పేరుతో ఒక తోటయుండెను. అచ్చటికి తన శిష్యులతో కూడా ప్రార్థన నిమిత్తమై తరచూ వెళ్ళుచుండెడివాడు. ఆయనను అప్పగించబోవు యూదా ఆ స్థలమును ఎరిగి ఉండి యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. లోకమునకు వెలుగయున్న ప్రభువైన యేసుక్రీస్తును పట్టుకొనుటకై దీపములను పట్టుకొని వచ్చి ఉండగా యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెదకుచున్నారని వారిని అడిగాను. మొదటిది, ఏ కార్యము కొరకైతే ఆయన శరీరధారి అయ్యాడో, అనగా శిలువలో మనుష్యుల నిమిత్తమై బలియాగమవ్వాలో దానికి సమయము ఆసన్నమయ్యున్నదని ఆయన ఎరిగి ఉండెను. ఇది ఆయన దైవత్వమునకు రుజువు. రెండవది, తాను పట్టబడినట్లు వెళ్ళాడు. ఎవరైనా తన్ను తాను మరణమునకు అప్పగించుకుంటకు వెళ్ళుట జరుగుతుందా? కాదు కదా. అయితే ప్రభువు నిన్ను, నన్ను మరియు సమస్త మానవాళ్ళని ఎంతగా ప్రేమించాడంటే ఆయనందు విశ్వాసముంచుట ద్వారా మనము రక్షణ పొందగలుగునట్లు ఆయన శిలువపై మన రక్షణార్థమై తన్ను తాను అప్పగించుకున్నాడు. మీరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను, బలియాగమును అర్థము చేసుకొని రక్షణ పొందగలుగునట్లు ఆయనపై విశ్వాసముంచ నిష్టపడరా.